ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్ల అంత నష్టపోయినా కొట్టినా ఆయన ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పటికి కూడా ఆయన మీ గౌరవం గురించి ఆలోచిస్తున్నారు నాన్న. మీ అల్లుడు కావాలంటే ఈ ఇంటి గౌరవం కాపాడే మనిషిగా రావాలని తపన పడుతున్నారు. మీరు అనుకుంటే ఆయనకి ఉద్యోగం వస్తుంది నాన్న. శౌర్యకి ఉద్యోగం ఇప్పించాలి, అంతే కదా? అవునన్నా, అవును. నా బిడ్డని కాపాడి నా దగ్గరే చెడ్డవాడయ్యాడు. అతని విషయంలో నేను తప్పు చేశానమ్మా. ఆ తప్పు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాకుంది. నా గౌరవం గురించి ఆలోచించినప్పుడు నా అల్లుడి గౌరవం గురించి నేను ఆలోచించాలి కదమ్మా. మళ్ళీ ఆ ఉద్యోగం ఇప్పించి నా అల్లుణ్ణి గౌరవంగా నా ఇంటికి తెచ్చుకుంటాను. సంతోషమా? అల్లుడి కోసమే కాదమ్మా, నా కూతురు నా ఎదురుగా నిలబడి నన్ను మొదటిసారిగా నాకిది కావాలి నాన్న అని అడిగింది. ఈ చిన్న కోరిక తీర్చలేకపోతే ఇక నేనే నాన్నని. ఆద్య, ఏంటి శ్రీను? ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు కదూ? అలా ఏం లేదు, నిజంగానే వెళ్తున్నాను. నన్ను వదిలేసి ఎలా వెళ్తావు? ఇంకా అలా మాట్లాడితే ఎలా శ్రీను? నా దారి నేను వెళ్ళిపోవాలి కదా. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మనం అనే మాట మర్చిపో. ఇప్పుడు నువ్వు నేను అంతే. అలా ఎప్పటికీ నేను అనుకోలేనే. నాకు నువ్వు కావాలి. మరి చారుని ఏం చేస్తావు? నాకేం సంబంధం? నాకు తెలియకుండా నా జీవితంలోకి వచ్చిన వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? వద్దాద్యా, ఎవరి కోసమో మన ప్రేమని చంపుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన ప్రేమని మనమే గెలిపించుకుందాం. అది జరగదు శ్రీను, జరగదు. మన ప్రేమ కోసం మన ఇంటి పరువు తీసేద్దామా? మనం అనుకున్నది కాకుండా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు పెద్దవాళ్ళని, ఇంటి పరువుని పట్టించుకోకుండా మన ప్రేమని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళందరూ ఏమైపోవాలి? ఈ ఇంటి గౌరవం ఏం కావాలి? ప్రేమ కోసం ప్రాణాలు చాలా మంది ఇస్తారు, కానీ పెద్దవాళ్ల కోసం తరతరాలుగా వస్తున్న ఇంటి గౌరవం కాపాడడానికి ప్రాణాలైనా ఇచ్చేలా ఉండాలి మనం. నేనిప్పుడు అవేమీ ఆలోచించే స్థితిలో లేను. చారుతో నేను కలిసి ఉండడం అనేది ఈ జన్మకి జరగదు. కనీసం కల్లారా చూసుకోవడానికి నువ్వు ఉండకుండా వెళ్ళిపోతాను అంటే నీతో పాటు నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వచ్చావని నా మనసు మార్చుకుంటాను అనుకుంటున్నావా? నీ మనసు మారొచ్చు, మారకపోవచ్చు. నువ్వు లేకుండా నా మనసును చంపుకుని నేనిక్కడ ఉండలేను. అందుకే నీతో పాటే నేను కూడా అమెరికాకు వచ్చేస్తాను. నీతో కలిసి బ్రతకకపోయినా కల్లారా నిన్ను చూసుకుంటూ అయినా బతికేస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అమెరికాకి వెళ్తావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను. నానా కష్టాలు పడి ఇప్పుడే కాస్త కోలుకున్నావు. ఇంతలో ఉద్యోగం కోసం తిరగడం ఎందుకు? ఇల్లు కదలకుండా ఉంటే బద్ధకం అలవాటైపోతుంది. అలా బయట తిరిగి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కదా. సంపాదిస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి ఏం లేదు కదా. ఉన్నది ఖర్చు చేసుకుంటూ పోతే అది పోయాక సంపాదించే వయసు ఉండదు, ఓపిక ఉండదు.
ఖాళీగా కూర్చుంటే వస్తుంది బద్ధకం తప్ప. నువ్వెప్పుడు మా మాట విన్నావు కాబట్టి. మీ మాట విననట్టుగా మీకు అనిపించిందేమో కానీ మీ మాట కాదని నేనేం చేశానమ్మా? ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. వదిలేరా, అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అదొక పీడకలరా. అవన్నీ గుర్తు చేసుకోకపోవడమే మంచిది. సర్లే, ఇక్కడే ఉండరా. క్షేమంగా వెళ్ళి లాభంగా రారా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం బావుగారు. నమస్కారం బావగారు. నమస్కారం అమ్మా. స్వయంగా మీరే వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చుంటారు. నేను శౌర్య కోసం వచ్చాను. శౌర్య, ఎలాగూ బయటికే బయలుదేరినట్టున్నావు కదా, రా, పనుంది. నేను జాబ్ ట్రై చేయడానికి బయలుదేరానండి. తర్వాత వెళ్ళొచ్చులే, రా. ఏంటన్నయ్య గారు, ఏదైనా ముఖ్యమైన పనా? వచ్చాక మీకే తెలుస్తుంది కదా. శౌర్య, నువ్వు రా. సరేనండి. ఇంకా అండి అంటూ అలా దూరంగా ఉండిపోతావా? మావయ్య అని పిలువు. అలాగే మావయ్య. వెళ్ళరా, ఆయన పిలిచారంటే ఏదో పనుంటుంది. వెళ్ళు. ఏమండి, పదండి. ఏంటి బాబు, కూర్చోకుండా అలా చూస్తున్నావు? మీరు డ్రైవ్ చేస్తుంటే నేను వెనక్కి కూర్చోవడం బాగోదు మావయ్య గారు. నేను డ్రైవ్ చేస్తాను, మీరు కూర్చుంటారా? ఏ? మీ అబ్బాయే ఉంటే మీరు వెనక్కి కూర్చోరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.